రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాడర్తో సమావేశమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత విధ్వంసకరమైన పాలన, ఇంత దారుణాతి దారుణమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ అనేది చరిత్రలో చూసి ఉండదు అని, అన్ని వ్యవస్థలు అదుపు తప్పిపోయినాయి, ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడం లేదు అని, జనానికి పూర్తిగా బేజారు వచ్చేసింది అని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం ఎలా ఉండేది అనే చర్చ జనం మధ్య ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని, ఇంత అలజడి, ఇంత విధ్వంసాన్ని చూసినటువంటి జనం ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అని, త్వరలోనే ఆ చీకటి రోజులకు ముగింపు పడబోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కీ కామెంట్ చేశారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయడం గురించే మనం ఆలోచించాం. ప్రజలు గమనించారు, మనం అధికారంలోకి రాకముందు స్కూల్ ఎలా ఉండేటివి, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. మనం అధికారంలోకి రాకముందు ఆసుపత్రులు ఎట్లుండేటివి, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. అసలు మనం అధికారంలోకి రాకముందు ఏదైనా కనుక ప్రభుత్వ పథకం కావాలి అంటే ఈ పైరవికారుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి జనాలు ఎలా తిరుగుతూ ఉండ్రి. మనం వచ్చిన తర్వాత ఎవరి దగ్గరకు వెళ్ళకుండా పథకాలే వాళ్ళ ఇంటికి వెళ్ళేలా ఏ విధంగా చేయగలిగాము. ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎంత డెవలప్మెంటు, ఎన్ని పోర్ట్లు, ఎన్ని ఫిషింగ్ హార్బర్లు, ఎన్ని లక్షల ఇళ్ల స్థలాలు అన్నీ ప్రజలు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఈ సర్కార్ అన్నింటినీ కూల్చేస్తుంది. వ్యవస్థలు పెట్టరేగిపోతూ ఉన్నాయి. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నీ అపహాస్యమైపోతూ ఉన్నాయి. మరికొంత రోజులే ఈ చీకటి ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ వచ్చేది జగన్ 2.0 అన్నింటికీ ఖచ్చితంగా కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా బదులుంటుంది. జగన్ 2.0లో ఇప్పుడు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం చేసే ఆ బాధ్యత స్వయాన నేనే తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, రాబోయేది మన ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం అనేది అసలు ఈ చీకటి కూలబోతుంది, వెలుతురు మన ప్రభుత్వంతో రాబోతూ ఉంది. ఇక వీళ్ళ పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా, మధ్య మధ్యలో కొన్ని నవ్వుతూ, అంటే స్మైలీ ఫేస్తో కాన్ఫిడెంట్గా, మరి కొన్ని సెటైర్లు, పంచులు వేసుకుంటూ చాలా చాలా ఆసక్తికర కమెంట్స్ అయితే అది కూడా చాలా కాన్ఫిడెంట్గా అంటూ ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా అనిపించారు జగన్ గారు ఈరోజు. మరి